హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరు? అందరు బాగుండాలని కోరుకుంటున్నా, అందులో నేను ఉండాలి. సో నా మెయిన్ అంటే కాన్సెప్టే అది. ఏంటి అంటే అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంటే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నా. అంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో ఉంటారు కదా. సో ఓకే, మళ్ళీ చెప్తున్నాను, దాంట్లో కూడా పాజిటివ్ అట్లేం లేదు. ఎందుకంటే మనకి ఏదైనా లెసన్ నేర్పించారంటే అది ఓకే, నేర్చుకుందాం. కొందరు పైసల రూపంలో నేర్పిస్తారు, కొందరు బాధ రూపంలో నేర్పిస్తారు. ఓకే ఫైన్, తీసుకోవాలి, ఏదైనా తీసుకోవాలి. ఎందుకంటే అది మన లైఫ్ కి, అంటే ఇప్పుడు మన లైఫ్ లో ఇంపార్టెంట్ అని చెప్పేసి మన యూనివర్స్ ఇచ్చింది మనకి. ఒక పెయిన్ ని మనం తీసుకోవాలి అని చెప్పేసి, ఆ పెయిన్ మనము బెటర్ బేర్ చేయాలని చెప్పేసి యూనివర్స్ మనకి ఇచ్చింది. సో మనం వీ హ్యావ్ టు అంటే గో త్రూ అనమాట, అంతే. దానికి వేరే ఏం లేదు, బెటర్ ఆప్షన్ లేదు, సబ్స్టిట్యూట్ లేదు. సో వీ హ్యావ్ టు, అంతే. అర్థమైంది కదా? అంటే భరించాలి. అది ఏ విధంగా అయినా సరే, పైసల రూపంలో కావచ్చు, బాధ రూపంలో కావచ్చు, మానసికంగా అంటే మనం ఏదైనా మెంటల్లీ కూడా డిప్రెషన్ కావచ్చు, ఏదైనా సరే తీసుకోవాలి, ఏం చేయలేం దానికి. సో కానీ నేను అందులో పాజిటివ్ గా వెతికేది ఏమి అంటే, మన లైఫ్ లో కొందరు ఉంటారు. అంటే కొందరు అంటే ఈవెన్ మీరు మామ్ డాడ్ అనుకోండి, సిస్టర్స్, సిబ్లింగ్స్, లేదు అంటే కజిన్స్, లేదు ఫ్రెండ్స్, ఎవరైనా ఉండొచ్చు. అంటే ఏ రూపంలోనైనా ఉండొచ్చు. మనకు చాలా హెల్ప్ చేస్తారు లైఫ్ లో. అంటే పాజిటివిటీ కానీ, లేకపోతే మనల్ని మోటివేట్ చేయడం కానీ, లేకపోతే మనం ఫైనాన్షియల్ గా ఏమంటారు మొత్తం డెప్స్ లో ఉన్నప్పుడు మనల్ని బయటికి తీయడానికి హెల్ప్ చేయడం కానీ, ఏదన్నా అంటే నువ్వు ఏది చేసినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కొందరు ఉంటారు మన లైఫ్ లో. అలాంటి వాళ్ళు నా లైఫ్ లో చాలా మంది ఉన్నారు. నేను నా లైఫ్ లో నెగటివ్ పీపుల్ ని చాలా తక్కువ చూసిన. అంటే నాకు ఒకవేళ బాధ అనిపించింది, వాళ్ళ వల్ల మన ఇబ్బంది ఎక్కువ అనిపిస్తుంది అంటే సీదా కట్ ఆఫ్. మనకు అవసరం లేదు అట్లాంటి వాళ్ళతో, పనే లేదు. ఎందుకంటే మనకున్న ఈ చిన్న లైఫ్ లో వాళ్ళని పెట్టుకొని హెడేక్ పెట్టుకునే బదులు సీదా కట్ చేసి పడేసేయాలి, హ్యాపీగా ఉండాలి. సో నేను ఈ రోజు విషయం ఏంటి అంటే, మెయిన్ టాపిక్ వచ్చేసి థ్యాంక్ఫుల్నెస్. అంటే గ్రాటిట్యూడ్ కానీ, థ్యాంక్ఫుల్నెస్ కానీ, మీరు ఏమని అనుకోండి. అంటే మనము యూనివర్స్ మనకి ఏదైతే ఇచ్చిందో, అంటే మీరు మన లైఫ్ లో కొంచెం కొద్దిగా పీపుల్ అయినా సరే హ్యాపీగా మనల్ని చూసుకుంటారు, మన ఉన్నారంటే అది మనకి రాసి ఉంది అట్లా. అంటే వాళ్ళ వల్ల మనం హ్యాపీగా ఉండాలని చెప్పి రాసి ఉంది. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే మీ వల్ల నేను ఈ రోజు ఇలా అయితే ఉన్నానంటే అది మీ వల్లనే. ఎందుకంటే ఇంత నెగటివ్ పీపుల్, ఇంత నెగటివ్ నడుస్తున్న ఈ రోజులలో నాతో పాటు ఉన్న చాలా మంది ఉన్నారు. అంటే నేను ఒక్కొక్కరిని పేరు పెట్టి చెప్పలేను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు, చాలా మంది మాటలతోటి కానీ, నేను ఒకవేళ నేను ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఒకరిద్దరు, అంటే ఎక్కువ ఫైనాన్షియల్ గా అయితే ఒకరిద్దరు హెల్ప్ చేసిరు. వాళ్ళకి కానీ, తర్వాత మా మామ్ డాడీకి కానీ, మళ్ళీ మా సిబ్లింగ్స్ కి, అంటే మా అక్క మా చెల్లెకి కానీ, మా బావాలకు కానీ, ఎవరికైనా, అంటే ప్రతి ఒక్కరికి నా లైఫ్ లో ఏ మంచి చేసినా అని కూడా వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్ లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని. అలాగే నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, వదిలేసి చేసి, ఇవన్నీ ఓకే, అవన్నీ ఉంటాయి కొందరిది. అంటే నేను కొంతమందిని వదిలేసిన, నన్ను కొంతమంది వదిలేసారు, ఓకే, దట్స్ ఆల్ ఫైన్. బట్ మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండండి. హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉండండి, నేను కోరుకునేది అదే. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ గా కానీ, హెల్తీగా కానీ, హెల్త్ విషయంలో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ ప్రతి ఒక్కరు సాలిడ్గా ఉండాలి. అందరు హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఎందుకంటే నేను కోరుకుంటాది, అంటే ఎవ్రీ డే నేను కోరుకునేది ఒకటే. దేవుని మామూలుగా నేను గుడికి వెళ్ళి మధ్యలో కొద్దిగా అంటే చాలా, అంటే ఒక దగ్గర 1.5 months 2 months నుంచి నేను టెంపుల్కి వెళ్ళట్లేదు. లేకపోతే కంటిన్యూ వెళ్ళేది. అంటే ట్యూస్డే రోజు బల్కంపేట వెళ్ళేది, లేకపోతే ఇంటి దగ్గర టెంపుల్స్కి వెళ్ళేది. కొంచెం 1.5 months నుంచి కొంచెం అవ్వట్లేదు, 1.5 months 2 months మాక్సిమం అవ్వట్లేదు. కానీ నేను గుడికి వెళ్ళిన ప్రతిసారి కోరుకునేది ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటా ఫస్ట్. సో అది ఎవరైనా సరే, మంచి చేసిన వాళ్ళు చాలా థ్యాంక్ యూ. నాకు చెడు చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ వల్ల ఒక లెసన్ నేర్చుకుని ఉంటా. అది ఏ విధంగానైనా కానీ, మెంటల్లీ కానీ, ఫిజికల్లీ కానీ, లేకపోతే మనీ పరంగా కానీ, ఏదైనా సరే నేను ఏదైనా ఓవర్కమ్ అవుతా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నేను ఆలోచించేది ఏంటంటే ఫ్యామిలీ గురించి. నేను కంపల్సరీ మళ్ళా బౌన్స్ బ్యాక్ కావాల్సిందే. నేను అదే డిప్రెషన్ నుండి ఏమైపోతానో అన్న లేదు నాకు. ఎందుకంటే
ఓకే పెయిన్ వేరు, పెయిన్ ఉంటది. నేను ఇంతకుముందు చాలా చాలా వీడియోస్ లో చెప్పిన పెయిన్ ఓకే. కాకపోతే నేను అలానే ఉండి ఏడ్చుకుంటా తుడుచుకుంటా ఉంటే మా ఫ్యామిలీని ఎవరు చూసుకోలేరు. సో అవన్నీ వేస్ట్, వదిలేసేయండి అవన్నీ వదిలేసి. నేను నా ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేసి నా బ్యాడ్ టైంలో నాతో ఉండి నా గుడ్ టైమ్స్ లో ఉంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఉన్నందుకు. అది ఎవరికైనా సరే, నా టీచర్లకు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, లేదు అంటే నేను ఎక్కడైనా జాబ్ చేసి ఉన్నా, ఎక్కడైనా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇన్ పర్సన్ గా నాకు తెలిసి ఉంటే వాళ్ళందరూ నా లైఫ్ లో ఏదో ఒక పార్ట్ అంటే పోషించి ఉంటారు, ఏదో ఒక విధంగా. ఈవెన్ నా క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే కస్టమర్స్ కూడా నేను ఏదో ఒక విధంగా నేను ఉంటా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఏంది అని, ఎన్ని ఇయర్స్ నుంచి నేను ఎలా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ యూనివర్స్ మనల్ని కలిపింది అంటే పాజిటివిటీతోనే కలిపింది. మనం ఏదో ఒక ఫ్యూచర్ లో మనం ఏదో చేయాలని చెప్పేసి కలిపింది. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మినందుకు, నాతో ఉన్నందుకు, నన్ను అంటే మోటివేట్ చేసినందుకు కానీ, ఏ విధంగానైనా సరే మీరు నాకు 0.001% హెల్ప్ చేసినా అని కూడా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కరికి చెప్పలేను నేను. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అది ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ నా లైఫ్ లో జరిగిన ప్రతి దానికి, ప్రతి ఒక్కరికి, ఈవెన్ యూనివర్స్ కి ఫస్ట్ మనం కోరుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్ కి థ్యాంక్ యూ. ఎందుకంటే నా లైఫ్ ఏదైతే రన్ అవుతుందో గుడ్ బ్యాడ్ అవన్నీ యూనివర్స్ కి తెలుసు. ఎందుకంటే నా లైఫ్ లో నుంచి కొందరిని కట్ చేస్తున్నా అంటే అది యూనివర్స్ ఇచ్చిన పవర్ నాకు. అంటే నువ్వు కట్ చేసేరా ఏం కాదు అని కొంతమందిని కట్ చేసి నడుస్తున్నా నేను. సో ఇప్పుడు కూడా నేను హ్యాపీగా ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే చెప్పాలనిపించింది, జస్ట్ షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే లైఫ్ లో గ్రేట్ఫుల్నెస్, థ్యాంక్ఫుల్నెస్ ఇవి లేకపోతే వేస్ట్. అంటే మన తెలుగులో చెప్పాలంటే కృతజ్ఞతా భావం ఉండాలి ప్రతి ఒక్కరి విషయంలో. అంటే మనకి ఏదైనా మన లైఫ్ లో ఏదైనా చేసిరంటే వాళ్ళకి ఎప్పుడు మనం గ్రేట్ఫుల్ గా అంటే థ్యాంక్ఫుల్నెస్ గా ఉండాలి ఎప్పుడైనా. కొందరు ఏంటంటే చేసింది మర్చిపోతారు. నేను ఆ విధంగా మర్చిపోలేను. ఎందుకంటే చేసిన కొంచెమైనా సరే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పేరు పేరున థ్యాంక్ యూ.